ఎండి న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని గమ్మలపాలెం, అశోక్ నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. గమ్మలపాలెం చెందిన పరచూరి శివయ్య అనే వ్యక్తి ఇంట్లో రాత్రి సమయంలో చొరబడి సుమారు 25 లక్షలు విలువ చేసే 30 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. ఆగస్టు నెలలో ఉన్న కుమార్తె వివాహం కోసం దాచి ఉంచిన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లడంతో తెల్లవారుజామున చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన శేషయ్య అనే వ్యక్తి ఇంట్లో స్వల్పంగా బంగారం చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. నా పేరు శివయ్య. మా పాప పెళ్ళి ఆగస్టు 10. నేను బంగారం తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో. నిన్న 32 సవర్లు. నిన్న అన్స్పెక్టెడ్గా మాకు ప్రయాణం పడింది. చీకటితో 3 గంటలకు లేచి 3:30కి లేచి ఇంట్లో నుంచి నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరుకి వెళ్ళి మా ఆడవాళ్ళు వదిలేసి మా పాప వదిలేసి వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. మా అబ్బాయి వేశాడు, ఇంట్లోనే ఉన్నాడు మా అబ్బాయి బెడ్రూమ్లో. ఈ విధంగా తలుపులు బాగా కొట్టేశారు అంటే ఏం జరిగింది నాకేం తెలియదు, నువ్వు రా అన్నాడు. నేను తొందరగా నేరుగా ఇంటికాడికి వచ్చి కలిగితే ఈ విధంగా జరిగింది. మెయిన్ తలుపు పగలు కొట్టేసింది. తలుపు ఇంట్లో చూస్తే ఏమీ లేవు. మొత్తం ఏదో ఎక్కడికే తీసుకొచ్చి పెట్టి సామానంతా ఈ పక్కనే పెట్టి పక్కన పేర్చుకొని తీసుకెళ్ళిపోయారు. 32 సవర్లు బంగారు. దాన్ని మార్చి చేయాలని చెప్పి నేను పెట్టుకోవాలను మా పాప పెళ్ళికి. ఇది ఈ విధంగా జరిగింది. 1,20,000, 1,20,000, ₹1,00,000 ఒకటి క్యాష్, 20,000 ఉండిలో, 1,20,000 డబ్బులు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చున్నాం. ఈరోజు వచ్చారు ఏలుముద్దరు వాళ్ళు స్క్వాడ్ వచ్చారు తిరుపతి నుంచి. వాళ్ళు తీసుకొని ఉన్నారు.